తెలంగాణ ఉద్యమం అనగానే 1969 కాల్పులు, 360 మంది బలిదానాలు, తెలంగాణ జనసభ, తెలంగాణ డిక్లరేషన్, తెలంగాణ జనపరిషత్, ఉద్యమాలు, పోరాటాలు, కవులు, కళాకారులు. అప్పుడు జరిగింది ఒక ఎత్తు అయితే మనం చూసింది చేసింది ఇంకో ఎత్తు. పాత 10 జిల్లాలు 3.5 కోట్ల మందిని బరి గీసి కొట్లాడితే మన రాష్ట్రం మనకొచ్చింది. ఎన్నో పోరాటాలు జరిగితే ఏనాడు ఏది యాద్ చేసుకునే రోజు లేదు కానీ దీక్షా దివస్ అయితే గొప్పగా చేసిండ్రులా. అమరులను దల్చుడు, తెలంగాణ తల్లిని గొల్చుడు, సార్ ఫోటోలకు పాలాభిషేకాలు చేసుడు, జేజేలు వల్కుడు, నిమ్స్ దవాఖానలో పండ్లు పొలాలు వంచుడు, గిట్ల నడిచింది బీఆర్ఎస్ లీడర్ల దీక్షా దివాసు. తెలంగాణ కథలో కూడా ఉన్న ఒక్క కథానాయకుడు, కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు, 2001లో ఈ గులాబీ జెండాతో తెలంగాణ తల్లికి జన్మనిచ్చిన తనయుడు కేసీఆర్ గారి రూపంలో 2009 నవంబర్ 29న తెలంగాణ కోసం కేసీఆర్ సార్ దీక్షకు బయలుదేరితే కరీంనగర్ దగ్గర రాగబట్టి ఖమ్మం దవాఖానకు దొలకపోయారు పోలీసులు. మా సార్ను అట్లెట్లా అరెస్ట్ చేస్తారని సిద్దిపేటలో హరీష్ రావు సార్ పెట్రోల్ బాటలు పట్టుకుంటే హైదరాబాద్ లో అగ్గిని ముద్దాడి మలిదశ పోరాటంలో తొలి అమరుడైండు శ్రీకాంతాచారి తమ్ముడు ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని పాపం. కానీ ఖమ్మం దవాఖానలో పండ్ల రసం దాగుడుతోటి ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమంలోకి దుంగితే కాకతీయ యూనివర్సిటీ కథన రంగంలోకి దిగింది. విద్యార్థుల పోరాటంతో దీక్షలనే ఉన్నని సాటింపేసుకుంటే ఆడికెళ్లి హైదరాబాద్ నిమ్స్ దవాఖానకు తీసుకొచ్చిండ్రు. మా రాష్ట్రం మాకు కావాలని తెలంగాణ అంతా ఒక్కటై కొట్లాడే వరకు డిసెంబర్ 9 నాడు సరే అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటనతోటి సార్ దీక్ష వచ్చింది. నిరాహార దీక్ష వినియోగింపేస్తే ఆ గాడిని విద్యార్థులు ఉస్మానియా విద్యార్థులు ఎత్తుకున్నారు. మళ్ళీ కానీ సీమాంధ్ర లీడర్ల రాజీనామాలతోటి సెంటర్ వాళ్ళు వెనుక పట్టు పడితే ఉద్యమం ఇంకింత జోరయ్యింది. వేణుగోపాల్ రెడ్డి, ఇషాన్ రెడ్డి, సిరిపురం యాదయ్య, కానిస్టేబుల్ కిష్టయ్య, స్వర్ణ, సునీలు ఇట్లా ఒక్కలా ఇద్దరా 1200 మంది పానాలు ఇస్తే మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జన్ల సమ్మె, ఒంటావార్పు, రైలు రోకో, అసెంబ్లీ ముట్టడి, ధూమ్ధాములు, అరెస్టుల కదరక, జైలకు బెదరక జంగులేపిరు జేఏసీ జెండా కింద. పార్లమెంట్ లో బిల్లు పెట్టినాడు పెప్పర్ స్ప్రేలు, కత్తుల వీరంగాలు, కాంగ్రెస్ ఎంపీల పోరాటం, బీజేపీ హిమ్మతోటి మన రాష్ట్రం మనకయ్యింది. బిల్లు కోటేసి అసలు టయానికి కేసీఆర్ సార్ సభల్నే లేడు. ప్రాణ త్యాగానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు తెలంగాణలో కేసీఆర్ గారు మాత్రమే. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదం ఇచ్చింది. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. మేము తెలంగాణ ఎంపీలుగా తెలంగాణ సాధనలో ఏ పాత్ర పోషించినామో, తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఒకవేళ సోనియా గాంధీ గారు లేకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? 1200 మంది పైచిలకు అమరవీరుల యొక్క త్యాగాలను మర్చిపోయి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మర్చిపోయినరు. కేవలం సంపాదన, ప్రజల్ని దోచుకోవడమే లక్ష్యంగా పరిపాలన కొనసాగడం వలన ఇలా బీఆర్ఎస్ కు నూకలు చెల్లిన పరిస్థితి. ఏ ముచ్చట ఎట్లున్నా అటెంక ఏమైనా దీక్షా దివాస్ యాద్ చేసుకోవాల్సిన పోరాటమే. కానీ మన పార్టీ పవర్లున్న 10 ఏళ్లలో ఎన్నడింత ఘనం చేయలే. మరి 2 ఎలక్షన్లలో కారు పల్కి కొట్టే వరకు మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ పుట్టిస్తున్నారో ఏమో. మరి ఇయ్యాలనన్న కేసీఆర్ సార్ దర్శన భాగ్యం కలుగుతుందేమోనని కార్యకర్తలంతా ఏటింగ్ వేస్తే సార్ ఏడున్నాడో ఎవ్వలకు తెలవలే.